అయ్యో, చూసుకోలేదండి. ఆజానుబాహుణ్ణి చేసుకున్నానని గర్వంగా తలెత్తుకుని చూసే నువ్వు ఇప్పుడెందుకిలా సిగ్గుపడుతూ తలదించుకున్నావు? చూడు, ఏంటిది శ్రీమతి? బహుమతా? తీసి చూడండి. దగ్గరుండి కుట్టించాను. నచ్చిందో లేదో చెప్పండి. నా జానకి నా కోసం కుట్టించింది కదా, నచ్చకుండా ఉంటుందా? పసుపు. ఆ పసుపు దిష్టి కోసం. ఓకే, కుర్తా చాలా బాగుంది జానకి, అచ్చం నీలాగే. ఇప్పుడు తొడుక్కోనా? వద్దండి, వరలక్ష్మి వ్రతం రోజు తొడుక్కోండి. రేపే కదా? అవునండి. సీనయ్య ఆర్జల సమస్యలతో ఇంట్లో పండగల సంగతే మర్చిపోయాం. ఇప్పుడు పిల్లలిద్దరూ వాళ్ల భర్తలతో సంతోషంగా ఉన్నారు. మళ్లీ వాళ్ల జీవితాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉండాలని ఇద్దరినీ ఒకే గుళ్ళో కూర్చోబెట్టి వరలక్ష్మి వ్రతం చేయిద్దామండి. మనం ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే కదా, అలాగే చేద్దాం. మరి రామా వాళ్ళకి చెప్పాలి కదా? ఇప్పుడే నేను ఫోన్ చేసి చెప్తానండి. రామా కంటే ముందు ఆ అజ్జికి చెప్పాలి. సరే, నేను పంచాయతీ దాకా వెళ్ళొస్తాను. ఇది లోపల పెట్టడానికి వెళ్ళొస్తాను. అజ్జా, అజ్జా. ఏంటి పెద్దమ్మా? మీ పెళ్ళయ్యాక వచ్చిన మొదటి వరలక్ష్మి వ్రతం రేపు. అవును పెద్దమ్మా. ఆ వ్రతం నువ్వు రామా కలిసి చేస్తే బావుంటుందని నా ఆశ. చాలా బాగుంటుంది పెద్దమ్మా. రేపు మన గుళ్ళో వ్రతానికి కావలసిన ఏర్పాట్లు చేయమని పంతులుగారికి కూడా చెప్పేశాను. ఇప్పుడు రామాకి ఫోన్ చేసి చెప్తాను. సరే పెద్దమ్మా. ఏంటొదినా, నా కోడళ్లతో రేపు గుడిలో వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నావా? అవును పద్మా, ఎంత మంచి వార్త చెప్పావదినా. మనందరం రేపు గుడికి వెళ్ళాలి. వేరే ఏ పనులు పెట్టుకోకండి. వరలక్ష్మి వ్రతం పెట్టుకుని వేరే పనులలో పెట్టుకుంటాం వదినా. అర్జెంటుగా ముత్తైదువుల్ని పిలవాలి కదా మరి. ఒక పని చేస్తాం, నేను నా కోడలు వెళ్ళి ఊరు మీద పడి